జై గోమాత. క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ, అసలు ఈ ఉగాది అంటే ఎందుకు మనం పర్వంగా జరుపుకుంటాం? ఆ విశేషాలన్నిటిని ఒక్కసారి పరీక్షించుకుందాం. మనకి ఆంగ్ల భాషలో 12 నెలలున్నాయని అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా పిల్లలకు గూడా మనం నేర్పేవి అవే నేర్పుతున్నాం. కానీ తెలుగు సంవత్సరాల్లో ప్రభవతో మొదలుపెట్టి 60 సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తి అంటూ ఉంటారు. షష్ఠి పూర్తి అంటే ఏమిటంటే వాడు పుట్టిన దీని నుంచి మళ్ళీ 60వ సంవత్సరం మళ్ళీ ఆ సంవత్సరం చూడటం షష్ఠి పూర్తి అంటూ ఉంటారు. అలాగే 60 సంవత్సరాలున్నాయి. 12 మాసాలున్నాయి. ఈ 12 మాసాల్లోనూ చైత్ర మాసం, చైత్రము అంటే చైతన్యమైన మాసం, అది చైత్ర మాసం. ఆ రోజున వచ్చే శుక్ల పాడ్యమిని మనము ఉగాది అంటాం. అది యుగానికి ఆది కాబట్టి ఉగాది. ఏమిటో ఈ పర్వదినాలన్నీ కూడా ఈ సాంప్రదాయాలు, ఈ సనాతన ధర్మంలో మనకి నిర్దేశించబడి మన చేత ఎన్నో ఈ ప్రతి మాసంలో ఏదో ఒక కార్యక్రమం చేయటంలో గల అంతరార్థం ఏమి? ఈ అంతరార్థం ఏమిటి అంటే సమాజ హితం కోసం, లోక కళ్యాణం కోసం నిర్దేశించబడిన పర్వాలు ఇవన్నీ కూడా. మనకి పండగంటే సెలవొచ్చిన రోజున మనం ఇది తిని పడుకోవచ్చు, స్కూలుకు వెళ్ళక్కర్లా, ఆఫీసులకు వెళ్ళక్కర్లేదనే భావనలో ఉన్నాం మనం ఇవాళ. కానీ తెలుసుకోవాల్సిన అంతరార్థం ఏమిటి అంటే, మనకి శివరాత్రి తర్వాత చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ చలి నుంచి ఉష్ణోగ్రతల వైపుకు ట్రాన్సిషన్ పీరియడ్, ఆ మార్పు చెందే విధానంలో మన శరీరంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. మనకి ఈ ఉష్ణోగ్రత మూలాన మనం తాగిన నీళ్ళు చెమట రూపంలో, బిందు రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి ఎక్కువ వడగాలులు తగిలి ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకి మోషన్స్ అవుతూ ఉంటాయి, డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా పిల్లల్లో ఆట్లమ్మ అంటుంటారు, చికెన్ పాక్స్, ఇవన్నీ కూడా వ్యాప్తి చెందే సమయం ఇది. అందుకని ఇలాంటి ముందుగా గుర్తించిన మన ఋషులందరూ కూడా మనకి మార్గనిర్దేశం చేసి ఈ ఉగాది కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు. జీవితం అనేది సుఖ దుఃఖాల, కష్ట నష్టాల, ఇష్టాల, అయిష్టాల అన్నిటి కలయికే మన యొక్క జీవితం. అలాగే ఆ రోజున మనం చేసుకుని తినే ఉగాది పచ్చడిలో తీయదనం ఉంటుంది, చేదుదనం ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది. అన్ని రకాల సంగమమే జీవితం అని చెప్పటం ఒక ఎత్తైతే, ఆ పెట్టే వస్తువుల్లో మనం వేపపూతని వాడతాం. ఈ వేపపూతని, కొత్త బెల్లాన్ని, తర్వాత మామిడికాయ ముక్కల్ని, చెరుకు రసాన్ని, రకరకాల ద్రవ్యాలన్నిటినీ, పచ్చిమిరపకాయలని అన్నిటినీ కలిపి మనకి అందిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు మన ఇళ్లలో. దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ఏదో పచ్చడి చేశారు మనం తింటున్నాం అనేది కాదు. ఇది ఆరోగ్య శాస్త్రానికి సంబంధించింది. ఆ సమయాల్లో గనక మనము వేప పూతని, బెల్లాన్ని, ఈ యొక్క తీపితనాన్ని కలిపి గనక రోజు కనీసం 15 రోజులు గనక తినగలిగితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం ఉగాది రోజు ఒక్కరోజునే తినేసి వదిలేస్తున్నాం. ఎందుకంటే పండగ ఆ రోజుకే అని. కాదు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో మన శరీరం దానికే అలవాటు పడాలి. ఎందుకంటే మందు మనం తగ్గేదాకా వేసుకుంటున్నాం కదా! అలాగే ఈ పండగ పర్వంలో మనం గనక ఉగాది పచ్చడిని గనక చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ విధంగా అందిస్తే ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఆరోగ్యం ఆ ఎండ వేడిమికి తట్టుకునే శక్తిని శరీరానికి కలుగు చేస్తుందని ఆ ద్రష్టలు, ఋషులు గుర్తించి మనకి ఈ పర్వదినం చైత్ర పాడ్యమి నాడు జరుపుకోమని చెప్పారు. అదేవిధంగా పొద్దున్నే లేస్తాం, స్నానాచారాలు అన్నీ కూడా మనమంతా నూనెలు రాసుకుని స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి అంతా చేసి పంచాంగ శ్రవణం అని చెప్పి ఒకటి చేస్తాం. ఈ పంచాంగ శ్రవణం అనేది ఏమిటి? ఎందుకు అది చెయ్యాలి అంటే, మనము చంద్రమానంలో ఉన్నాం. చాంద్రమానంలోనే మనము అన్నీ కూడా చంద్రుడితో
ఇది చేసే సూర్యమానం కాదు మన తెలుగు వాళ్ళది. ఈ చంద్రమానంలో ఉన్న దీన్ని ఏం చేస్తామంటే, ఈ చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనకి పంచ అంగాల్ని తయారు చేస్తారు. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి, రాసుల్ని బట్టి ఆ యొక్క ఫలితాలు ఎలా వస్తూ ఉంటాయి, రాజ్యపూజ్యం, అవమానం ఇవన్నీ సూర్యగ్రహణాలు ఎలా ఏర్పడతాయి, ఆ ఒక్క క్రోధీనామ సంవత్సరం వచ్చేది క్రోధీనామ సంవత్సరం కాబట్టి వర్షపాతం ఎలా నమోదవుతుంది, వచ్చే ఉత్పన్నాలు ఎలాంటివి, ప్రమాదాలు ఎలాంటివి పొంచి ఉన్నాయి, ఇవన్నీ కూడా దానిలో ఆ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. చేస్తే ఇవన్నీ ఎందుకు మనకి ఈ యొక్క పూర్వులు మనకి ఈ విధమైన ఆచారాన్ని ఎందుకు పెట్టారు అంటే, ఈ ఆచారము మన్ని ఏ దశలో, దిశలో మనం నడుపుకుంటున్నాం అని తెలుసుకోవటానికి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి విజయవాడ పోతూ ఉంటే చాలా మైల్ స్టోన్స్, సూర్యాపేట 125 కిలోమీటర్లను రాయి చూపిస్తుంది. రాయి అయితే సూర్యాపేట వెళ్ళదు. అలాగే ఈ యొక్క నిర్దేశించిన పలానా సమయంలో పలానా ఇంత దూరంలో ఇది ఉన్నది అంటే నువ్వు ప్రయాణం చేస్తే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పంచాంగంలో చెప్పిన విషయాలన్నిటినీ రాజ్యపూజ్యం, అవమానం, ఇవన్నీ ఆదాయం, వ్యయం ఇవన్నీ వింటాం మనం. కానీ భయపడుతూ ఉంటాం. తక్కువగా ఉందంటే ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువగా ఉంది అంటే దాన్ని 10 మందికి పంచాలి. కాబట్టి ఈ పంచుడు, పెంచుడు అనే పాయింట్‌లో మన యొక్క జాతకాన్ని మనం నిర్దేశించుకోవాలి తప్ప, వచ్చే కాలంలో మార్పుల్ని బట్టి మనం ఎలా ఉండి ప్రవర్తిస్తే మన భవిష్యత్తుకు ఎందుకంటే మన భవిష్యత్తుకి మనమే నిర్ణేతలం కాబట్టి, మనమే దాన్ని ఇది చేసుకుని బయటికి తీసుకెళ్ళాలి తప్ప, ఎవరో వచ్చి మనకి ఎన్ని పంచాంగ శ్రవణాలు చెప్పి ఆదాయం ఉంది కాబట్టి ఇక నేను ఏం చేయనండి అనుకుంటే తప్పు. కాబట్టి రాజ్యపూజ్యమైన, అవమానమైన సమభావంతో కనుక తీసుకోగలిగితే, దానిలో ఉండే లోపాలను తెలుసుకుని సరిదిద్దుకునే తత్వం మనకు ఉంటే, అందుకోసం ఈ పంచాంగ శ్రవణాన్ని మనకు అందజేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఋషులు మనకి నిర్దేశించిన ఈ కాలంలో చేసుకునే పండగల యొక్క అంతరార్థం ఎప్పుడూ కూడా ప్రతి మనిషి యొక్క ఆరోగ్య శాస్త్రాన్ని, అభివృద్ధి శాస్త్రాన్ని ఏ విధంగా ఉండబోతుందనే దాన్ని సూచించేందుకు వాళ్ళు మనకిచ్చిన ఈ పర్వాలన్నిటినీ కూడా అంతరార్థం తెలుసుకుని మనం గనక అది జరుపుకుంటే ఆనందం వస్తుంది. తెలియకపోతే పండగ రోజు సెలవనేది మాత్రమే తెలుస్తుంది. కాబట్టి పండగలన్నింటినీ కూడా దానిలో ఉండే శాస్త్రీయతను గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆనందం మన దగ్గర ఉంటుంది. ఆరోగ్యాన్ని కోల్పోతే బాధలుగా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు సైతం వెంటనే మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది. అన్నీ కూడా మాసాల్లో మనకి వరుసగా అన్ని పండుగలు వస్తూ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఏమిటంటే, ఇవన్నీ సేకరించి ఒక్కరోజు మాత్రమే తినకండి. కనీసం ఒక 10-15 రోజులు తింటే మీలో ఆ ఇమ్యూనిటీ పెరిగి పిల్లల్లో ఆ రోగాలు ఏదైతే అంటువ్యాధులుగా కానీ, ప్రబలి లేకపోతే డిహైడ్రేషన్ కానీ ఇలాంటివి వస్తాయో వాటన్నిటినీ తట్టుకునే శక్తిని పిల్లలకి ఈ ప్రసాద రూపంలో గనక మనం అందించగలిగితే మనం అందరం ఆనందంగా ఉంటాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కాబట్టి మీ అందరికీ క్రోధి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షల్ని మళ్ళా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.